హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎప్పటిలాగే మనం ఇవాళటి ఈ వీడియోలో ఒక మంచి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. అదేంటంటే నిజంగా వాట్సాప్లో ఒక మంచి అప్డేట్ అయితే వచ్చినది. ఇది ఈ మధ్య ఎప్పుడో వచ్చినట్టు కొంత నాకైతే తెలియదు. నేను నిజంగా ఇప్పుడు చూస్తే ఇది ఎప్పుడో చూశాను, బట్ అప్పుడైతే రాలేదు. అది అలా వస్తే బాగుంటుందని అనుకున్నాను. కాకపోతే ఇప్పుడు నేను చూసిన తర్వాత నిజంగా నేను షాక్ అయిపోయాను. ఎంత మంచి అప్డేట్ అని అనుకున్నాను. నిజంగా అది ప్రాక్టికల్గా చేసి చూశాను, నీట్గా వర్క్ అయింది. సో ఆ యొక్క అప్డేట్ ఏమిటి అని నేను ఇవాళ ఈ వీడియోలో చూపిస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము చేసేటువంటి వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో మీకు రావడం అయితే జరుగుతుంది. డియర్ ఫ్రెండ్స్, ముందే చెప్పేస్తున్నాను, వాస్తవానికి ఏంటంటే ఇది ఇంతకుముందు మనకి డిలీట్ ఆల్ చార్ట్స్ అనేది చేసే విధంగా ఉంది సెట్టింగ్స్లోకి వెళ్ళి. సో ఇప్పుడు అలా కాదు, పర్టికులర్గా మనకి ఏ చార్ట్స్ కావాలో ఆయా చార్ట్స్ అన్నిటినీ కూడా మనము ఒకేసారి సెలెక్ట్ చేసేసి మనము హ్యాపీగా మెసేజెస్ అనేది కూడా క్లియర్ చేయొచ్చు, ఇంక్లూడింగ్ మీడియా ఆర్ స్టార్ మెసేజెస్ ఆర్ ఆల్ మెసేజెస్. ఇలా అయితే మనకు ఆప్షన్స్ ఉంటాయి. నేను చూపిస్తాను. వాట్సాప్లో నేను చూపిస్తాను ఇప్పుడు. Facebook has 40. WhatsApp. Yes, WhatsApp open చేశాను. WhatsApp. BH Telugu February 24th 2000. BH Technology. BH button. Archive 20. సో ఇక్కడ నేను ఆర్కైవ్లో నేను గ్రూప్స్ పెట్టుకున్నాను. ఉదాహరణకి ఈ గ్రూప్స్లో ఉన్న మెసేజెస్ అన్ని నేను క్లియర్ చేయాలనుకున్నాను అనుకోండి. ఇక్కడ డబుల్ టాప్ చేస్తాను. More options button. ఇక్కడ మోర్ ఆప్షన్స్ తీసుకోండి. Pop up window. Archive settings. ఆర్కైవ్ సెట్టింగ్స్ అని ఉంటుంది. అంతే. Back. ఇప్పుడు ఏం చేస్తాను? Archive. TGS apps. One item selected. One. ఎస్, ఇప్పుడు ఆర్కైవ్ పైన డబుల్ టాప్ చేశాను. ఇక్కడ నాకు ఆర్కైవ్ ఉన్నటువంటి చార్ట్స్ అన్ని చూపించాయి. ఇక్కడ ఏదైనా ఒక చార్ట్ పైన డబుల్ లాంగ్ ప్రెస్ చేసి మోర్ ఆప్షన్స్ తీసుకుంటాను. Pop up window. Add chat shortcut. Exit group. Add chat shortcut. Group info. Marcus read. Select all. చూసారా? సెలెక్ట్ ఆల్. 45 items selected. Archived. చూసారా? 45 ఐటమ్స్ సెలెక్టెడ్ అనింది. ఇప్పుడు మరొకసారి మోర్ ఆప్షన్స్ తీసుకుంటున్నాను. More options. Pop up window. Marcus read. మార్కర్స్ అండ్ రీడ్. Lock chats. లాక్ చేయొచ్చు. Add to favorites. యాడ్ టు ఫేవరెట్ యాడ్ చేసుకోవచ్చు. Add to list. యాడ్ టు లిస్ట్. Clear chats. క్లియర్ చార్ట్స్. Exit groups. చూసారా? ఎగ్జిట్ గ్రూప్స్. ఒకేసారి ఈ గ్రూప్స్ అన్ని ఇక్కడ నేను ఆర్కైవ్లో చేసిన ఉన్నటువంటి గ్రూప్స్ అన్నిట్లో కూడా నేను ఈజీగా ఎగ్జిట్ అయిపోవచ్చు. Marcus read. Lock chats. Add to favorites. Add to list. Clear chats. ఇక క్లియర్ చాట్ పైన డబుల్ టాప్ చేస్తాను. Clear 45 chats. Clear 45 chats. Heading. చూసారా? క్లియర్ 45 చార్ట్స్. Selected. All messages. 30.4 MB. Radio button. చూసారా? ఆల్ మెసేజెస్ 30.4 MB. ఒక రైట్ సైడ్ టైప్ చేస్తున్నాను. Not selected. Media files only. 30.0 MB. Radio చూసారా? button. మీడియా ఫైల్స్ ఓన్లీ, అంటే మీడియా ఫైల్స్ మాత్రమే నాకు డిలీట్ అవ్వాలి. Media clear chats bottom sheet radio buttons. Not checked. Tick box. Clear start messages. చూసారా? క్లియర్ స్టార్ మెసేజెస్. ఇలా అయితే మనకి కేటగరైజేస్ అయితే ఉంది. Media files you have saved from WhatsApp will remain in your device. Clear chats. 30.4 MB. Button. ఇక్కడ అయితే చెప్పించుకొని వస్తే క్లియర్ చార్ట్స్ అని చెప్పి మనకి ఆ యొక్క ఎంబీ మొత్తం చెప్తుంది. సో యాక్చువల్గా నాకు ఇది 1.5 GB దాకా ఉన్నింది. మొత్తం క్లియర్ చేసి నేను ఇప్పుడు ప్రాక్టికల్గా చూసిన తర్వాత మీకు నేను వీడియోలో తెలియజేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఆర్కైవ్ ఈ విధంగా ఉంది. ఉదాహరణకి చూడండి, BH Technology and Computer. ఆర్కైవ్లో కాకుండా డైరెక్ట్ One item చార్ట్స్. selected. One. సో ఇప్పుడు ఏదైనా ఒక చార్ట్ పైన నేను డబుల్ లాంగ్ ప్రెస్ చేశాను. More options. యాజ్ ఇట్ ఈస్ మోర్ ఆప్షన్స్ తీసుకున్నాను. Pop up window. Add chat shortcut. Group info. Marcus read. Select all. చూసారా? సెలెక్ట్ ఆల్. 465 items selected. WhatsApp. చూసారా? 465 ఐటమ్స్ ఉన్నాయంట ఇక్కడ. More options. Button. మళ్ళీ మోర్ ఆప్షన్స్ Pop up తీసుకున్నాను. window. Add to list. యాడ్ టు లిస్ట్. Clear chats. క్లియర్ చార్ట్స్. Marcus read. అంతే. Add to list. Clear chats. ఈ క్లియర్ చాట్ Clear 465 chats. Clear 406. Expanded. Drag. Clear 460. In progress dialog. Clear messages. Progress bar. Progress చూసారా? bar. ఇక్కడ లోడ్ అవుతుంది నాకు. ఎందుకంటే డేటా అనేది లెందీగా ఉంటుంది కాబట్టి ఇక్కడ నాకు లోడ్ అవ్వడం అయితే Dialog. Clear జరుగుతున్నది. messages. All header చూడండి. container icon. Clear 400. Selected. All messages. 2.3 GB. Radio button. చూసారా? ఆల్ మెసేజెస్ 2.3 GB ఉందంట. Not selected. Media files only. 2.3 GB. Radio button. మీడియా ఫైల్స్ ఓన్లీ 2.3 GB. Media clear chats bottom. Not checked. Tick box. స్టార్ మెసేజెస్. Clear start messages. Media file. Clear chats. 2.3 GB. Button. చూసారా? ఈ క్లియర్ చార్ట్స్ పైన క్లిక్ చేస్తే మనకి టోటల్గా అన్నీ కూడా ఆల్ మెసేజెస్ అన్నీ కూడా రిమూవ్ అయిపోతాయి. ఇక గమనించండి, ఒకవేళ ఆర్కైవ్లో ఉన్నట్టయితే అవి రిమూవ్ కావు. ఇక మనం డైరెక్ట్గా చార్ట్స్ ఉన్నట్టు సెలెక్ట్ చేసాం కాబట్టి ఇవి మాత్రం ఇక్కడ మనకి క్లియర్ చాట్ అయితే అవుతుంది. Back. WhatsApp. Back.
సో ఈ విధంగా అయితే మనం వాట్సాప్లో క్లియర్ ఆల్ చార్ట్స్ అనేటివి చేసుకునే విధంగా మనకి ఫ్యూచర్ అయితే రావడం జరిగింది. సో ఇది చాలామందికి తెలిసి ఉండొచ్చు, బట్ తెలియని వాళ్ళ కోసం అయితే ముఖ్యంగా నేను చేస్తున్నాను, ఎందుకంటే నేనే ఇది ఇప్పుడు లేట్గా చూశాను. సో ఎనీవే నాకు తెలిసింది మీ అందరితో పంచుకోవాలనుకొని ఈ యొక్క వీడియో చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇవాళటి ఈ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాలను తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.